వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము జగన్లా వ్యవహరించి ఉంటే వాళ్ళు పాదయాత్రలు చేసేవాళ్ళ? ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అవిశాపూర్ రాక్ కన్వెన్షన్ హాల్లో పంచాయతీ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. వనపర్తి జిల్లా పానగల్ మండల్ కార్యాలయాన్ని ముట్టడించిన తెల్లరాళ్లపల్లి తండా వాసులు. తెల్లరాళ్లపల్లి తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. వక్ఫ్ బోర్డు స్థలాలు సర్వే చేయించి వాటికి రక్షణ కంచెను ఏర్పాటు చేస్తాం. శంషాబాద్ మండలం హమీదుల్లాహ్ నగర్ లో పర్యటించిన తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం. డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము జగన్లా వ్యవహరించి ఉంటే వాళ్ళు పాదయాత్రలు చేసేవాళ్లా అని టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా పరుచూరి నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయంగా వృద్ధులు వికలాంగుల పెన్షన్లు తొలగించారని విమర్శించారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రేషన్ కట్ చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులను వెనక్కి పంపించిందని ఆరోపించారు. బెదిరించి కియాను కూడా పంపించాలని చూస్తున్నారని, అమరావతి పోలవరం ప్రాజెక్టు మనకు రెండు కళ్ళని చంద్రబాబు అన్నారు. అమరావతి అంటే జగన్ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. రైతులు ఆడబిడ్డలు రోడ్డుపైకి వస్తే లాఠీ చార్జ్ చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగినట్లేనని అన్నారు. అమరావతిలో ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారని ప్రచారం చేశారన్నారు. టీడీపీ సామాజిక న్యాయం కోసం కట్టుబడిన పార్టీ అని స్పష్టం చేశారు. మీ ఓటు వల్ల రాష్ట్రానికి వస్తూ వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. పేదవాళ్ళు అవుతున్నా మీ పేదవాళ్ళందరికీ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రానికి ఆదాయం రాకపోతే పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఆదాయం వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. అలాంటి అన్ని కూడా జరుగుతున్నాయి. నేను అందుకనే మిమ్మల్ని కోరేది మరి ఒక్కసారి కోరుతున్నా. నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టడానికి ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించాం. ఎమ్మెల్యేలు మన పార్టీ నాయకులు ఊరూరు పంపిస్తున్నాం, కార్యకర్తలు ఊరూరు పంపిస్తున్నాం. వాళ్ళని ఆశీర్వదించండి, సహకరించండి. మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, అందరూ కలిస్తేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు, సిఇఓ ఉంది, ఎన్టీఆర్ ఉంది, ఎన్సీఆర్ ఉంది. దానికి కూడా పూర్తిగా వారికి అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ తరఫున వారికి కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి 40 రోజులు అయిపోయారు. తిరిగినప్పుడు మీరందరూ కూడా మాకు పనులున్నాయని ఇంట్లో కూర్చోవడం కాకుండా, పొలానికి వెళ్ళిపోవడం కాకుండా 10 మంది కూర్చొని ఆలోచించండి. ఒక గంట ఆలోచించండి. మన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆలోచించి మీరు కూడా ఒక సంఘటన శక్తిగా తయారుకోండి. మీరు సంఘటన శక్తిగా తయారై అందరూ కలిసి పోరాడితే ఈ రాష్ట్రాల్లో గ్యాప్లో పెట్టుకుంటాం. ఈ పంచాయతీ ఎలక్షన్ లో, మున్సిపల్ ఎలక్షన్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఒక దున్నపోత పాలన ఇస్తున్నారు, ఉన్మాదుల పాలన ఇస్తున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే అన్ని పంచాయతీల్లో నుండి చిత్తు ఓడిపోవాలి. స్థానిక సంస్థల్లో ఓడిపోవాలి. ఇవాళ మున్సిపాలిటీలో ఓడిపోవాలి. అదే కాలం అది జరిగితే డబ్బులు సద్వినియోగం అవుతాయి. ఈ పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళ పెత్తనం కూడా తగ్గించి మన ప్రజలకు మేలు చేసే వారి కోసం అన్ని పంచాయతీలు మనం గెలిస్తే మన కంట్రోల్లోకి వీళ్ళు వస్తారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మళ్ళీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అధైర్యపడద్దండి.
గట్టిగా ఉంటామని చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా ఉంటాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధి అవిసాపూర్ రాక్ కన్వెన్షన్ హాల్లో పంచాయతీ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నూతన పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 5,000 నుంచి అక్కడ కూడా 10,000 మంది పనిచేస్తారు. అది మన జిల్లాలో లేదు. అదే మాదిరిగా రెడ్డి ల్యాబ్స్ ఉన్నది. రెడ్డి ల్యాబ్స్ 10,000 కోట్లతో వర్క్ చేస్తుంది. ప్రపంచంలోనే ఫార్మా కంపెనీ నంబర్ 1 కంపెనీ రెడ్డి ల్యాబ్స్. అదే మాదిరిగా తుర్కపల్లి ఉన్నది. మన దాని ఒక 10 కిలోమీటర్ల లెవెల్లో మంచి మంచి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మొన్ననే కేటీఆర్ గారు వచ్చి ఇప్పుడు ఫార్మా కూడా పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ నడుస్తుంది హైటెక్ సిటీలో. అట్లా రకరకాల మహిళా సోదరులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మిగతా మర్చిపోయిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఏది ఏమైనా మేడ్చల్ అంటే నేను ప్రతిసారి ధనిక జిల్లా, గొప్ప జిల్లా, అభివృద్ధి చెందిన జిల్లా. మనం సిటీకి ఏం తక్కువ కానీ జిల్లా, సిటీ కంటే కూడా మించిన జిల్లా. 32 జిల్లాల 33 జిల్లాలలో మనది నంబర్ 1 జిల్లా. వనపర్తి జిల్లా పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తెల్లపల్లి రాళ్ల తండా వాసులు తెల్లరాళ్లపల్లి తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెల్లరాళ్లపల్లి తండా నుండి వందలాది మంది గిరిజనులు తరలివచ్చి ర్యాలీగా తమ సమస్యలను పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జనరల్ బాడీ సమావేశాన్ని అడ్డుకున్నారు. 2 గంటల పాటు గిరిజనులు తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని మండిపడ్డారు. అధికారులు సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పనైనా చూపండి, తిండైనా పెట్టండి అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. ప్రధానంగా ఉపాధి పనులను చూపించాలని, 70 సంవత్సరాలు గడిచిన వారికి పింఛన్ ఇవ్వడం లేదని, వారికందరికీ పింఛన్ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న రైతు బంధు పైసలు వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లు దాటిన వాళ్ళకి పింఛన్ ఇవ్వడం లేదు. మీరు ఎందుకోసం చర్చ చేస్తున్నారు? ఇక్కడ మీ జనరల్ బాడీ సమావేశం ఎందుకు ఉంటుంది? ఇక్కడ కూడా సర్పంచ్ గారు ఉన్నారు. ఇక్కడ కూడా మీరు ఇక్కడ జరిగిన సమస్య కూడా అక్కడ చర్చిస్తామని చెప్తున్నాం. అందుకనే మనం ఈ తహసీల్దార్ను ఇడవకూడదు, అగ్రికల్చర్ ఆఫీసును ఇడవకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇడవకూడదు, ఇక్కడ ఉన్న మనుషులు ఇడవకూడదు. అవసరం ఉంటే గేట్లో మనం ప్రాణం పోయినా పోలీసు అరెస్ట్ చేస్తారా ఏంటి అని చెప్పేసి కూడా మనం చెప్తున్నాం. అందుకనే ఏదో ఒకటి కాదు, మేము లొల్లి చేయడానికి కాదు, మేము ఆకలి కొన్నాం, మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వచ్చినాం. ఇక్కడ చాలా మంది సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని చెప్పి వచ్చినాం. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ఏదో ఒకటి చెప్పి మీ వంతు కాయిదా చదివి ఇంకా అయిపోయింది ఏజెండా బిస్కెట్ తిని ఛాయ్ తీసుకుని ఊగిపోయేది కాదు. మీ జనరల్ బాడీ జనంలో చర్చించే జనరల్ బాడీ, జనం వివిధ శాఖలో సమస్యలు మాట్లాడే జనరల్ బాడీ. కాబట్టి ఈ జనరల్ బాడీలో మేము లోలి తెలుసుకోలేము. ఈ జనరల్ బాడీలో సమస్య పరిష్కరించాలని చెప్తున్నాం. అందుకనే అధికారులకు మనం ప్రత్యేకంగా చెప్పినాం. ఈ మాట వినకపోతే ఈ సంబంధిత శాఖకు మనం అదే చెప్తున్నా కదా, 1-2 నెలల్లో చూస్తాం. ఈ నెల రోజులు మనం చూసిన తర్వాత ఈ కలెక్టర్ మేడం 200 మంది పోవాలి, మన ఇంటింటికి పిల్లల్ని తిరుగుకొని పోవాలి. ఈ సంగతి ఏందో పట్టాలి. ఈ సంగతిని పట్టకుండా ఇలా చుట్టూ మనం తిరగలేము. ఇలా పింఛన్ వద్దు, ఇలా మనం ఇచ్చే దరఖాస్తు ఇలా తీసుకుపోతారు, అవతల పోయి పారేస్తారు. పింఛన్ ఏమైనా సంగతి మనకొద్దు. పింఛన్ ఇవ్వాలి. ఈ మునరియా అరే మీరు తెలుగుపోయి ఆ బాల్యనాయకు ఇట్లా తీసుకుపోతారు, వాడు పింఛన్ ఆడ ఇప్పిస్తాడా, ఆడ పారేస్తాడు. ఈ కొడుకులకి ఇస్తే వీళ్ళకి ఇస్తే పింఛన్ అవతల ఉంది, ఆ రోడ్డు అవతల ఉంది వీళ్ళ పింఛను. వీళ్ళు అధికారుల, వీళ్ళు జనం కోసం పని చేసే వాళ్ళ ఏమైంది వీళ్ళ పింఛను, కానీ పరిశీలన చేసేటోళ్ళు ఉన్నారా ఇలా? అందుకని ఈ పింఛను అంటూ కాదు, ఏదైనా మనం చెప్తాం. అందుకని మనం చేసేది ఒకటి, మనం అనుకునేది ఒకటి. వీళ్ళ మీద నమ్మకాలు లేవు, మనం వాళ్ళ మీద ఈ రకంగా అయినటువంటి అంశాన్ని వచ్చిండ్రు. ఇంటిడా కూడా నేను ఇప్పుడు 4 అంశం మీద ఇచ్చిన. ఒకటి, గిరిజన కార్పొరేషన్ నుండి రుణాలు ఇవ్వాలని మన అందరికీ, ఒకటి పింఛన్ ఇవ్వాలని, రేషన్ కార్డులు కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలని ఉన్నాన్ని, హిందువులు వికలాంగులు ఇందులో వాళ్ళు చూపాలని, 5వది ఉపాధి హామీ పథకం వెంటనే అమలు చేయాలనేటువంటిది అంశాన్ని కూడా మనం చెప్పడం జరిగి, ఇది 5 అంశాల మీద మనం వాళ్ళకు లెక్కిత పూర్వకంగా రాసిచ్చి వాళ్ళకందరికీ పేరున చెప్పి ఈ విషయాన్ని ప్రాక్టికల్ వాళ్ళకి చూపించడం జరిగింది.
కాబట్టి మీరందరూ కూడా ఈ ధర్నాను కార్యక్రమంలో పాల్గొని ప్రజలు కూడా ఈ రకంగా ఆయన ఇచ్చాం. మళ్ళీ రేపటి నాడు కూడా మన ఊరు నుంచి ఉన్పర్తి 30 కిలోమీటర్ల దూరం కూడా పాదయాత్ర చేస్తాం, నడుస్తాం, మేము ఉండి నడుస్తాం. రాత్రి ఊళ్ళో ఆకలిగా ఉన్నా సరే నడిచి ఆ పాదయాత్ర ముట్టిడిస్తాం, కలెక్టర్ కార్యాలయం ముట్టిడిస్తాం. అందుకనే ఇవన్నీ కూడా మీరు పాల్గొని ఈ రకమైన సమస్యలు కూడా మీకు పరిష్కారం అవుతాయి. ఆ పరిష్కరించే వరకు మనం పోరాటం చేయాల్సిందే. మీరు కూడా అధికారులు ఇచ్చిండ్రు, రేపు అయిపోతాయని అనకండి. వీళ్ళు చేయరు, నాకు తెలుసు. అట్లా చేయకుండా మనం ఇచ్చినాం, అది ఇవ్వకపోతే మీ సమస్య పరిష్కారం చేసి మేము చేస్తాం. ఇది ఇలా అయిపోయే వరకు తర్వాత చర్చిస్తా. ఏదైనా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరికీ కూడా నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా లిస్టు కూడా వాళ్ళకి పోవడం జరుగుతుంది. వాళ్ళ పేర్లతో సహా నేను చర్చిస్తా. ఒక్కొక్కరు మనం మాట్లాడుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళ మెల్ల రేపటి నాడు ఏం చేద్దాం అని చెప్పేసి మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అధికారులకి ఇంత మీరు వచ్చి మీ యొక్క మంటలు, మీ ఆకలి, మీ అందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళని కూడా ఆ బాధ ఏదో తీరకపోతే మనం కూడా ఆ బాధ తీర్చేటట్లు మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరూ కూడా నిర్మల్ జిల్లా మూదోల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో వీర శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆర్య మరాఠా దళిత సంఘ నాయకులు ఆధ్వర్యంలో శివాజీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఆర్య మరాఠా సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్పై శివాజీ చిత్రపటంతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున శోభా ర్యాలీ నిర్వహించారు. శోభా ర్యాలీలో యువకులు పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శివాజీ సమాజ శ్రేయస్సుకే చేసిన కృషిని కొనియాడారు. బహుజనులు కూడా రాజ్యాధికారంలో ఉండాలని దిశానిర్దేశం చేసిన మహనీయుడని తెలిపారు. మేఘాలులపై యుద్ధం చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ మత ధర్మాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాడని ఆయన ఖ్యాతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య మరాఠా సంఘ అధ్యక్షుడు మధురావు పటేల్, కార్యదర్శి మరోతి, మూధోల్, బాసర ఆర్య మరాఠీ సంఘ మండల అధ్యక్షులు కదం సంతోష్, దళిత సంఘ నాయకులు బింబిసారు, ఆర్య మరాఠా సంఘ హిందూ వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకైనా ఛత్రపతి శివాజీ మూడవలోని హిందూ వాహిని శబ్ద సామ్రాజ్య ఇంద్రులందరూ తలెత్తుకుని జీవిస్తున్నారంటే మూల కారణం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో కాదు. ముదోల్ హెడ్ క్వార్టర్స్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముదోల్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్య విషయం ఏంటంటే ఇందాక యోగేష్ భాయ్ గారు మాట్లాడినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అట్లయితే అధికారికంగా సెలవు దినం ఉన్నది జై సేవాలాల్ సందర్భంగా. ఆయనకు కూడా మేము జై సేవాలాల్ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కూడా డిక్లరేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కోరడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్క అన్నదమ్ములకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ. దినం శివాజీ ఛత్రపతి జన్మదిన కార్యక్రమం ఈరోజు మన కార్యకర్తలందరూ, హిందూ వాహిని కార్యకర్తలందరూ మళ్ళా మరాఠీ సంఘం ఆ అధ్యక్షులు
వారందరూ కలిసి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాము. ఆయన కార్యకర్తలు మరియు హిందూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు స్థలాలను కాపాడతామని ఎమ్మెల్సీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం అన్నారు. శంషాబాద్ మండలంలోని హమీదుల్లాహ్ నగర్లో వక్ఫ్ బోర్డు స్థలాలు కబ్జాలకు గురవుతున్నట్లుగా పలువురు స్థానికులు వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీంకు ఫిర్యాదు చేయగా వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం శంషాబాద్ మండలంలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ స్థలాలు ఎక్కడ కబ్జాలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని పలువురు స్థానికులు శంషాబాద్ మండలంలోని హమీదుల్లాహ్ నగర్లో వక్ఫ్ బోర్డు స్థలాలకు కబ్జాలకు గురవుతున్నట్లుగా సమాచారం ఇవ్వగా ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓల సమక్షంలో వక్ఫ్ బోర్డు స్థలాలు సర్వే చేయించి వాటికి రక్షణ కంచెను ఏర్పాటు చేస్తామని, ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డులో జరిగిన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, ఇక ముందు కూడా అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు. इधर जाता हूँ वफ का लैंड है, वफ का लैंड साहब फोन करके रुका रहे साहब. एमआरओ को सीधा उसका नाम दे, उसका नाम सीधा सस्पेंड ही करा देंगे उसको. सीधा नहीं सुने तो वही काम होता सीधा. अभी वो सर्वे कर रहे हैं नोटिफाइड वफ प्रॉपर्टी ఇది. సో మా కాంపౌండ్ లో మా अमानुल्लाह शाह दरगाह के तहत और जामे मस्जिद ग्रेवयार्ड्स इसके तहत है. और यहाँ पर इंक्रोच जितना भी है बर्खास्त करना पड़ेगा. हम आरडीओ को, कलेक्टर को एक बुला के एक मीटिंग लेंगे, एमआरओ को सबको बुला के एक मीटिंग लेके जो है ये इंक्रोचमेंट जो है इसको बर्खास्त करना पड़ेगा. और यहाँ पर जो है जो कंपाउंड वाल का काम चल रहा है इसको रुकाएंगे तो जो ना क्रिमिनल केस भी बुक करा सकते हैं हम, क्योंकि सीधा सीधा एमआरओ तहसीलदार वो लोग ठहर के कराना पड़ेगा काम. यहाँ के सरपंच साहब को भी हम बोलेंगे. और दूसरी बात ये है कि वफ प्रॉपर्टी ऑलवेज वफ रहती, क़यामत तक वफ रहती है. फिलहाल को टेम्पररी अगर कोई डुप्लीकेट रजिस्ट्रेशन कराया तो उसको भी हम लोग हाई कोर्ट का आर्डर है कि जो भी अगर रजिस्ट्रेशन कराया तो उसको कैंसिल कर सकते हैं हम लोग वफ प्रॉपर्टी पे. तो हम उसको रजिस्ट्रेशन ऑफिस में भी जो है ना कैंसिलेशन के लिए लेटर देंगे वहाँ पर. और यहाँ पर कोई भी धंधे पानियाँ करे तो उसको हम क्रिमिनल केस बुक करेंगे, क्योंकि केसीआर साहब खुद जो है सीरियस लिए हुए वफ प्रॉपर्टी के लिए. क्योंकि पहले की गवर्नमेंट अलग थी, केसीआर साहब की गवर्नमेंट में वफ प्रॉपर्टी को प्रोटेक्ट करना बोल के इंडिया में कोई भी सर्वे नहीं कराए. केसीआर साहब पूरे कलेक्टरों की मीटिंग लेके, कलेक्टर कॉन्फ्रेंस लेके जो है ना వఫ్ ప్రాపర్టీ జాంజా తెలంగాణ. కుమరం భీం జిల్లా వాంకిడి వెళ్తున్న భగవంతరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ అడిగి ఆ తర్వాత బైక్ నేను నడుపుతా అని నమ్మించి బైక్తో పారిపోయాడు. వాంకిడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులను నమ్మకూడదని పోలీసులు తెలిపారు. కుమరం భీం జిల్లాలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థలో అభివృద్ధి ధ్యేయంగా డిజిటల్ టీవీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ కోవాలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన కుమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం టీవీలను పంపిణీ చేయడం నిజంగా ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని జిల్లాలో కూడా చేయాలని ఆకాంక్షించారు. కోనేరు కోనప్పతో కలిసి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది అన్నారు చేనేత ఫౌండేషన్ ప్రతినిధి రవి. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణరావు గారు, కోనేరు ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్, చింతలమానేపల్లి ఎంపీపీ డుబ్బుల నానయ్య, జిల్లా డీఈఓ, పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా మూదోల్ మండలంలోని ఎడవిడి గ్రామంలో ఇటీవల జరిగిన మల్లన్న దేవుని జాతర ఉత్సవాల్లో వచ్చిన హుండీ ఆదాయాన్ని ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు లెక్కించారు. జాతర ఉత్సవాలలో వచ్చిన హుండీ ఆదాయం సుమారు 19,53,016 రూపాయలు వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత దత్తాత్రి, వైస్ ఎంపీపీ లావణ్య రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఉదయ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ మిషన్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 22 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు వికారాబాద్ మిషన్ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. వికారాబాద్ సీఐ శ్రీనివాసరావు మరియు పోలీసులు మృతుని కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చజెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పూర్తి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మీరు ఆడ దాపెట్టి మీరు చెప్తుండ్రు చేయాలి. ఏదో కొట్టుకొని ఏదో గొడవ చేసుకొని వాడు ఏదో గడ్డి మందు తాగి అది పారాక్విట్ పాయిజన్ అంటే 24 hours గడ్డి మందు అంటారు. నార్మల్గా ఇంతకుముందు గ్లైసిలాన్ వచ్చేది, అందులో అమ్మోనియా కలిపేంత వరకు కూడా దాని పవర్ పనిచేసేది కాదు. ఇప్పుడు 24 hours గడ్డి మందు పారాక్విట్ తాగి వాడు రావటం జరిగింది. వాడు తాగిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ రిఫర్ చేస్తే వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోలేక మన దగ్గరికి రావడం జరిగింది. మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. పాయిజన్ తాగిన తర్వాత మనిషి ఎట్లా ఉంటుంది, వాడి శరీర తత్వాన్ని బట్టి ఎట్లా పనిచేస్తుంది, ఒక 24 hours వరకు మనం ఏం చెప్పనీకి ఉండదు. ఆ బాడీలో ఉన్నది బ్లడ్లో కలిసిందా, యూరిన్లోంచి మొత్తం బయటికి పోయేంత వరకు కూడా ఫ్లష్ అవుట్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పనీకి ఉండదని కూడా చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసి మంచిగా చేయండి సార్ అని చెప్పడం జరిగింది. మనం కూడా 100% ఎఫెక్ట్ దానికి కావాల్సిన యాంటీడోట్స్ అన్ని పెట్టడం జరిగింది. కానీ ఆ పారాక్విట్ పాయిజన్ అన్నది వాడి కడుపులో యాక్ట్ చేసి దాని పవర్ వల్ల వాడి లోపల నుంచి హెమటమిసిస్ అంటే లోపల నుంచి బ్లీడింగ్ నోట్లోంచి రావటం చూసిన తర్వాత కొంచెం క్రిటికల్గా ఉంది కేసు, మీరు హైదరాబాద్ పోండి అని చెప్తే వాళ్ళు మేము అంత పెట్టుకోలేండి సార్, మీరే ఎట్లా కొట్లా చూడండి, ఎందుకంటే మన మిషన్ హాస్పిటల్ మనం ఇప్పటి నుంచి కాదు 100 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటి కేసెస్ చాలా చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినా అయ్యకపోయినా కానీ మనం ఎన్నో కేసెస్ చేసి మనం సక్సెస్ చేసి పంపించాం కాబట్టి వాళ్ళ నమ్మకంతో మన దగ్గరికి వస్తారు. అదే నమ్మకంతో వాడు వచ్చిన రోజు వాడితో పాటు ఇంకా 3 మంది తాగిన పేషెంట్స్ వచ్చారు. వాళ్ళ 3 కూడా కండిషన్ వీడంత క్రిటికల్గా లేదు కాబట్టి వాళ్ళు సర్వే అయ్యారు. వాళ్ళని రిఫర్ చేయలేదు. పర్టికులర్గా ఈ పేషెంట్ని మాత్రం హైదరాబాద్ పోమంటే వాళ్ళు మధ్యాహ్నం నుంచి కూడా సంకోచిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాపం వాళ్ళంతా డబ్బులు లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంకోటి గవర్నమెంట్లో పోవటానికి వాళ్ళు నాకు తెలిసి అంటే సరే పట్టించుకోరు, మందు తాగిన వాళ్ళు అనుకొని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళకుండా ఉన్నారు. కానీ ఈవినింగ్ టైంలో ఇంక నేను వాళ్ళని ఫోర్స్ చేసి నేను అంబులెన్స్ పిలిపించి వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాడు వెళ్ళే క్రమంలో ఆన్ ద వే మార్గ మధ్యంలో వాడు ఊపిరాడకపోయేసరికి
వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తను చనిపోయాడు అని చెప్పి దే డిక్లేర్ డెడ్. దాని తర్వాత మరి వాళ్ళకి ఏమనిపించిందో, వాళ్ళకి ఎవరు నేర్పించారో ఏమో తెలియదు, కానీ ఆ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి డబ్బులు డిమాండ్ చేసి మీకు డబ్బులు వస్తాయని చెప్పడం ద్వారా వాళ్ళు అదే డెడ్ బాడీని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో డబ్బులు అనేవి ఎవరికి ఊరకనే రావు. అండ్ దట్టు మన క్రాఫ్ట్ మిషన్ హాస్పిటల్లో మనది ఒక చారిటబుల్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ హాస్పిటల్. దీని గురించి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకి అందరికీ తెలుసు. ఎందుకు లాస్ట్ టైం డెంగ్యూ వచ్చినప్పుడు మనం ఎన్ని వందల మంది, ఎంత వేల మందిని మనం ట్రీట్ చేశాము, ఎంత తీసుకొని ట్రీట్ చేసాము ఏంటి అనేది అందరికీ తెలిసిన సంగతి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ నంది అనిల్ ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మృతి చెందాడు. పేద కుటుంబంలో జన్మించి నంది అనిల్ 3 సంవత్సరాల క్రితం జవాన్గా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. చెల్లెలు రజితకు ఇటీవల వివాహం చేయాలని నిర్ణయించగా తమ స్వగ్రామమైన గాలిపల్లికి తమ సోదరి వివాహ వేడుకలు సెలవుల్లో వస్తుండగా పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్ క్రింద పడి మృతి చెందాడు. తన ఐడి కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, రాష్ట్ర ఆహార భద్రత ఫుడ్ కమిటీ మెంబర్ ఓరుగంటి ఆనంద్ అనిల్ యొక్క పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హైదరాబాద్ నుండి వచ్చి ఆర్మీ అధికారులు సుబేదారు అజ్మద్ అలీ, హవాల్దార్ సునీల్ కుమార్ అధికార లాంఛనాలతో అనిల్ పార్థివ దేహానికి జాతీయ జెండా కప్పి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అంతిమయాత్రగా వెళ్లి చివరిసారిగా అమరవీరుడా జోహార్ అంటూ తుది వేడుకోలు పలికారు. అనంతరం ఆర్మీ అధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ అనిల్ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. नंबर पता नहीं था ना, बोला गार्ड उधर सारा गार्ड का तो बताया नहीं इन लोगों ने। ठीक है। Okay. All bodies keep quiet. बाबू चलो करो फटाफट रेडी करो। हेलो ना भाई थोड़ा सा साइड चलें सर। आप करें। हमें सब प्लेट निकालते हो? नहीं अभी नहीं निकालते, वहाँ जाने के बाद नहीं निकालते, नहीं निकालते। नाइन तेलंगाना बटालियन करीमनगर से और हवलदार मेरे साथ अली यहाँ पर आए हैं। हमें मैसेज मिला था, ये तकरीबन 2:40 के ऊपर 2 बंदों को यहाँ पे जाना है और इनको मुखाग्नि देख करके यहाँ से वापस आना है। तो हमने यहाँ पे आके अपना कार्रवाई किया है, फ्लैग वगैरह लगाया है, सलूट किया है और 2 मिनट का मौन धारण किया है। हम भगवान से यही दुआ करेंगे कि भगवान इनकी आत्मा को शांति दे और इनका परिवार और इनके जो मदर फादर हैं उनको भी थोड़ा आगे बढ़ने के लिए रास्ता दिखाए। जय हिंद। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము జగన్లా వ్యవహరించి ఉంటే వాళ్ళు పాదయాత్రలు చేసేవాళ్ళ? ప్రకాశం జిల్లా పరచూరు నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అవిశాపూర్ రాక్ కన్వెన్షన్ హాల్లో పంచాయతీ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. వనపర్తి జిల్లా పానగల్ మండల్ కార్యాలయాన్ని ముట్టడించిన తెల్లరాళ్లపల్లి తండా వాసులు. తెల్లరాళ్లపల్లి తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్.
వక్ఫ్ బోర్డు స్థలాలు సర్వే చేయించి వాటికి రక్షణ కంచెను ఏర్పాటు చేస్తాం. శంషాబాద్ మండలం హమీదుల్లాహ్ నగర్ లో పర్యటించిన తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.